నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. బాగా చదివి దేశానికి కీర్తి తేవాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలి. ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి, సరిచేస్తా. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులతో పాటు దేశానికి కీర్తి తీసుకురావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంతో మంది గొప్ప నాయకులతో పాటు మంచి వృత్తిలో కొనసాగుతున్నారని, స్వర్గీయ పివి నరసింహారావు కూడా ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాల 93% ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులని అభినందించారు. వచ్చే ఏడాది 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను కోరారు. చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కేతిరి వెంకట నరసింహారెడ్డి, హుజూరాబాద్ ఎంఆర్ఓ విజయ్ కుమార్, ఎంపీడీఓ మున్సిపల్ చైర్పర్సన్ గంధి రాధికా శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ముత్యం, రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మైండ్ అనే సబ్జెక్టు మీ అందరికీ కూడా తెలుసు. పిల్లలు మీ అందరికీ అప్పుడు పుట్టనట్టున్నారు, కానీ పివి నరసింహారావు గారిది చరిత్ర ఆడి నుంచి మన స్కూల్ నుంచి ప్రధానమంత్రి అయింది కాబట్టి అంత గొప్ప చరిత్ర. అంటే ఈ దేశంలో ఈ స్కూల్ నుంచి పివి నరసింహారావు గారితో పాటు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు, డాక్టర్స్ అయినరు, ఇంజనీర్స్ అయినరు. అద్భుతంగా రాణించింది ఈ స్కూల్ నుంచి. నేను ఒకటే కోరుతాను, ఈ స్కూల్లో ఉన్న టీచర్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పోయినసారి మీరు 93% రిజల్ట్స్ తెచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి ఇంతకుముందు ఎంఈఓ గారు అన్నారు, సైదాపూర్లో 100కు 100% వచ్చిండ్రు. ఆడ దాంతో పాటు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనం కూడా ఆ 7% ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేసుకొని మనం కూడా 100కు 100% వచ్చి కరీంనగర్ జిల్లాలో నంబర్ 1 హుజూరాబాద్ ని తీసుకురావాలని మన టీచర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లలందరికీ కూడా చెప్తా ఉన్నాను, మంచిగా చదువుకోవాలి. చదువుకుంటే మన భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు మీకోసం ఇవాళ అనేక ప్రభుత్వాలు పోయిన 10 years కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మీకు మిడ్ డే మీల్స్ పెట్టింది కేసీఆర్ గారు. ఇంతకుముందు ఈ యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అన్ని ఇచ్చింది, సెట్ చేసి పెట్టింది. ఏదైతే పోయిన ప్రభుత్వం చేస్తుందో అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. మీకు ఇంత అద్భుతమైన ఎఫర్ట్ మీకు పెట్టి ఇస్తున్నప్పుడు మీ పేరెంట్స్ అందరినీ కూడా మీరు ప్రౌడ్ చేయాలి. మీరు నిజంగా 10 out of 10 వచ్చినా, 9.8 వచ్చినా, నిజంగా మీ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీ తల్లిదండ్రులు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. మన పేరెంట్స్కి మనం గిఫ్ట్ ఇవ్వగలిగింది అద్భుతంగా మార్క్స్ తెచ్చి వాళ్ళకి తెస్తేనే అద్భుతంగా మీ పేరెంట్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, మొన్న నా బిడ్డ స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ టీచర్స్ నిజంగా నా బిడ్డ గురించి చెప్తా ఉంటే ఎంత బాగా చదువుతుంది, ఆమెకు కూడా వచ్చిన మార్క్స్ అద్భుతంగా చదువుతుంది, అద్భుతంగా మార్క్స్ వస్తున్నాయి, అద్భుతంగా డిసిప్లిన్ ఉంటే, సరే రాజకీయ నాయకునికి ఇవన్నీ పక్కకు పెడితే యాజ్ అ ఫాదర్, నా వైఫ్ యాజ్ అ మదర్, నిజంగా ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉండే. అసలు నేను ఆ రోజు రికార్డ్ చేసుకొని అవన్నీ మీకు వినిపిస్తే అద్భుతంగా ఉండు, కానీ దురదృష్టం ఆ రోజు నేను రికార్డ్ చేయలే, వీళ్ళు ఎప్పుడు ఎవరు లేరు. కానీ మీకు కూడా ఆ విధంగా పేరెంట్స్ని ప్రౌడ్గా చేయాలి. మీ అందరు దీంతో పాటు స్పోర్ట్స్లో కూడా అద్భుతంగా రానియాలి. దాంతోపాటు మీరు స్కూల్ ఇవాళ వాస్తవంగా 267 63 మంది స్ట్రెంత్ ఈ స్కూల్లో, అంతేనా ప్రిన్సిపల్ గారు? 263, 235. సో ఫస్ట్ డే కాబట్టి అందరు హాలిడేస్, ఇంకా 3 ఇంజన్ స్టార్ట్ కాలేదు, అంతేనా? అండ్ మోర్ ఓవర్ స్కూల్ అంటే డిసిప్లిన్, టైం. స్కూల్ 8 o'clock స్టార్ట్ అంటే బై 7:30, 7:45 మనం స్కూల్లో ఉండాలి. నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంది డిసిప్లిన్ అండ్ టైం. ఎట్టు పరిస్థితిలో డిసిప్లిన్ అనేది, టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీ అందరు కూడా
అద్భుతంగా రాణిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది. మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మన స్కూల్ గ్రౌండ్ ఇదే స్కూల్ గ్రౌండ్ కదా మనకు వచ్చేది, మన హై స్కూల్ గ్రౌండ్ ఇటు నుంచి పోతాం. మన స్కూల్ గ్రౌండ్ కి కూడా మీకు అద్భుతమైన స్పోర్ట్స్ ఆడుకోవడానికి అద్భుతంగా ఆ గ్రౌండ్ ని కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో అద్భుతమైన ఫుట్బాల్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, అద్భుతమైన వాలీబాల్, ఎవ్రీథింగ్. దానికి 10 crores ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న దాంట్లో శాంక్షన్ చేసినాం. పని కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెం స్లో అయింది. ఎబ్బడ పడతా ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉండే, ఇది ఉండే అని ఇది ఉండే. ఖచ్చితంగా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ గ్రౌండ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మీరు ఆడుకోవడానికి కూడా అద్భుతంగా గ్రౌండ్ కూడా మీకోసమే, మీలాంటి విద్యార్థులకి అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా కావాలని ఒక ఉద్దేశంతో ఇవాళ చేస్తాను కాబట్టి మీ అందరు కూడా పక్కా మాటిస్తున్నారు. అద్భుతంగా చదువుతారా? మళ్ళీ వచ్చేటప్పుడు 100% రిజల్ట్స్ తెస్తారా? నేను కూడా రెగ్యులర్ గా మీ స్కూల్స్కి వస్తా, రెగ్యులర్ గా స్కూల్ కి మిడ్ డే మీల్స్ కూడా మీతో ఒకసారి వచ్చి భోజనం చేస్తా, ఎట్లుండే కూడా చెక్ చేస్తా. ఎవ్రీథింగ్ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నా నోటీస్కి తీసుకురండి. నా వంతు సహాయ సహకారం తప్పకుండా మీ అందరికీ కూడా ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఎంఈఓ గారు నాకు లేట్గా చెప్పిన 5 నిమిషాల్లో సార్ మీరు చెప్పిన నిమిషమే బయలుదేరి వచ్చేసి ఇది ఆగకుండా డెఫినెట్ గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, మిమ్మల్ని ఒక స్ఫూర్తి తీసుకోవాలని నిన్న ఎంఈఓ గారు చెప్పంగానే ఎటు పరిస్థితుల్లో రావాలి, మీ అందరినీ కూడా కలవాలి, మీ అందరికి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని నిన్న సాయంత్రమే బయలుదేరి వచ్చి ఇక్కడ ఉన్నా. 10 o'clock నేను ఎంఈఓ గారికి వస్తున్నా సార్. మీరు ఎంఈఓ గారు నాకు సార్ ఎటు పరిస్థితుల్లో లేట్ రావద్దు, పిల్లలు అవుతారంటే వేరే ప్రోగ్రాంలు ఉన్నా, నేను 5 to 10 వచ్చి హుజరాబాద్లో ఉన్నా. నేను లేట్ రాలేదు, సారే లేట్ వచ్చి కొంచెం. బట్ ఎనీవేస్ ఇట్స్ ఫైన్. అందరు కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా నోటీస్కి తీసుకురండి. నా వంతు సహాయ సహకారాలు మీ అందరికి కూడా ఉంటాయి. మీతో పాటు